సభలోని పెద్దలందరికీ పాదాభివందనాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. మహాకవి కాళిదాసు అంతటి వాడు రఘువంశం రాసేటప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, ఓ సూర్యప్రభువో వంశ వచాల్ప విషయామతి తితీర్షో దుస్తరం మోహాన్ ఉడిపేనాస్మి సాగరం. సూర్యవంశం ఎక్కడ, నేను ఎక్కడ రాయడం, ఏదో ఒక అలాగే మందహ కవియశ ప్రాప్తి నమిష్యాం విభాష్యత ప్రాంశు లభ్యే ఫలే లోభాదుద్వాహురివ వామన. అంటే ఏదో నేను వామనుడై ఉండి అందరి పళ్ళ కోసం చేతులు చేసినట్టు ఉందని, అలాగే నాకు ఇలాగే అనిపిస్తుంది నేను చేస్తుంది. అయితే మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది ఉత్తమ లక్షణం కదా. దీనివల్ల ఏంటంటే కొంచెం మనం కూడా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఉంటుంది. అందుకని నేను ఇవాళ ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఏమైనా దోషాలు దొరికితే పెద్ద మనసుతో పెద్దలందరూ క్షమించాలి. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం అన్నమాచార్య కీర్తనలో శరణాగతి తత్వం ఎలా చెప్పారు అని. ముందుగా శ్రీ అన్నమాచార్య వారి ప్రార్థన. శ్రీమద్వదీయ చరితామృతమందయార్య శ్రీమద్వదీయ చరితామృతమందయార్య ఈ పాపినైవ సుహితా మనుజా భవేయు ఈ పాపినైవ సుహితా శ్రీమాన్ తాళవాత అన్నమాచార్యుల వారు 1408-1503 మధ్య కాలంలో 94 ఏళ్ళు జీవించారు. ఆయన నందవరీక వంశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి నందకాంశతో జన్మించి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించిన శ్రీమన్నారాయణుడిపై ఎన్నో సంకీర్తనలు రచించి ఆయన సమర్పించుకున్నారు. అది ఎన్ని రాశారు అనేది ఏంటంటే 32,000 సంకీర్తనలు రచించారు. ఈ 32,000 లెక్క ఏమిటంటే, వారు అహోబిల మఠం స్వామివారి వద్ద వైష్ణవం స్వీకరించి నారసింహ మంత్రాన్ని పొందారు. ఆ నారసింహ మంత్రంలో 32 బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బీజాక్షరానికి 32,000 సంకీర్తనలు రచించారు. ఈయన వైష్ణవం స్వీకరించడమే కాక వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించి శ్రీమద్ రామానుజుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతాలన్నీ అలవర్చుకొని ఆళ్వార్ల ప్రబంధాలు మొదలైనవన్నీ పుట్టిక పట్టి వాటన్నిటికీ కూడా తేలికైన తెలుగు భాషలో కీర్తనలు రచించారు. ఈయన రచనా వైవిధ్యం చెప్పుకోదగ్గది. ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ అనేది లేదు. సాహితీ చరిత్రలో మొట్టమొదటి వాగ్గేయకారునిగా ప్రసిద్ధి చెంది పద కవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని పేరు తెచ్చుకున్నారు. ఈయన రచనల్లో సాహిత్యం, సంగీతం, భక్తి, తత్వజ్ఞానం, శృంగారం, భావలాలిత్యం అన్నీ పెనవేస్తూ ఉంటాయి. యతిప్రాసలు అనేవి తప్పకుండా పాటించారు. ఈయన ప్రతి కీర్తనలు కూడా యతిప్రాసలు తప్పకుండా పాటించారు. ఈయన ఎన్నో జోర పాటలు, జాలి పాటలు, లాలి పాటలు, జాతర పాటలు, పెళ్లి పాటలు, ఎన్నో దేవతల మీద వివిధ దేవతల మీద పాటలు అన్నీ కూడా సామాన్య జనులకు అర్థమయ్యే తేట తెలుగులో రచించారు.
మనం ఈరోజు ఆయన రచనల్లో శరణాగతి తత్వం గురించి తెలుసుకుందాం. శరణాగతి అంటే తెలుసుకునే ముందు భక్తి అనేది కావాలి. భక్తి అనేది అలవర్చుకోవాలి. ఈ భక్తి అనేది ఎవరు అలవర్చుకోవాలి అంటే పెద్దలే అలవర్చుకోవాలా, పిల్లలకు కూడా భక్తి ఉండాలా అనేది కావాలంటే చిన్నప్పటి నుంచే ఆ భక్తి అనేది అలవాటు అవుతూ ఉండాలి. చాలామంది మేము ఇంకా ఇప్పుడే సంసార బాధ్యతల్లో ఉన్నాం కదండి, ఉద్యోగంలో ఉన్నాము, మేము మాకు 60 ఏళ్ళు వచ్చాక అప్పుడు మెల్లిగా భక్తి అవి అలవర్చుకుంటా ఉంటాయి. అలా అనుకుంటే దానిలో అన్నమాచార్య వారు ఒక కీర్తన రాశారు. కడలు విప్పి నీరాడగా తలచు వారులకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది, దాహం అడిగిన వెనక తత్వం ఎరిగిన కనుక దాహం ఏనడకు తత్వం ఏమది. అంటే నాకు దాహం తీరిన తర్వాత నా కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ నాకు తీరిన తర్వాత అప్పుడు నేను తత్వం తెలిసినట్టే మన కోరికలు తీరేది ఎప్పుడు ఆ తత్వం ఇంకొక కోరిక తర్వాత ఇంకొక కోరిక వరుసగా వస్తూనే ఉంటాయి. మన కోరికలు తీరేది ఎప్పుడు, మన తర్వాత ఆ తత్వం తెలుసుకునేది ఎప్పుడు. అలా కాదు, చిన్నప్పటి నుంచే ఒక భక్తి తత్వం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. మీరు చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి ఎక్కువ టైం ఉండకపోవచ్చు, కానీ కనీసం మీకు వచ్చిన 1-2 శ్లోకాలన్నా 1-2 పద్యాలు లేకపోతే అవన్నా రోజు చదువుకుంటూ అట్లా కొంచెం అలా డెవలప్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ భక్తి అనేది భగవంతుడు నావాడు, నేను భగవంతుడి వాడిని అనే భావన కలిగి భగవంతుడి పట్ల ప్రేమ ఆరాధన కలిగి ఉండటం, ఆయన పాదాలే పట్టుకొని శరణు వేడటం. న్యాయంగా మనం కొండ మీద దర్శనానికి వెళ్ళినప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే వెంకటేశ్వర స్వామిని పాదాల దగ్గర నుంచి అలా మొదలెట్టి పైకి చూడాలంటారు. అంత టైం ఏది మనకి, అక్కడ దేవుడి దగ్గరికి ముందుకు వెళ్ళగానే కట్టని తోసేస్తుంది. అందుకని మనం ఏంటంటే అది ఎలా మనం ఇది చేసుకోవాలంటే అప్పుడు ఆ రూపాన్ని మన మనసులో భద్రపరుచుకొని తర్వాత ఆయన పాదాలు భావించుకొని ఆయన పాదాలని ఆశ్రయించాలి. శ్రీమన్నారాయణ
శరణాగతి అంటే ఏంటి? కంప్లీట్ సరెండర్నెస్. మనం ఆయన సమర్పించారు. అది పూర్తి శరణాగతి సాధించాలంటే 6 స్టేజెస్ దాంట్లో 6 స్టేజెస్ ఉన్నాయి. ముందు ఫస్ట్ది ఏంటంటే భగవంతుడికి ఆమోదమైన పనులు చేయడం, ఆయన యాక్సెప్ట్ చేయగలిగినవి చేయడం. రెండోది ఏంటంటే భగవంతుడికి వ్యతిరేకమైన పనులు మనం విసర్జించడం. మూడోది భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే అచంచలమైన విశ్వాసం, భక్తి. భగవంతుని పట్ల నిరంతరం ధ్యానపరుడవడం నాలుగోది. ఐదోది గోపికల భక్తిలాగా ఆత్మ సమర్పణ చేసుకోవడం. ఆరోది ముఖ్యమైనది ఏంటంటే మనం శరణాగతి చేశాము అనే అహంకారం లేకుండా కారుణ్యం కలిగి ఉండాలి. వీటన్నిటినీ ఒక శ్లోక రూపంలో చెప్తారు పెద్దలు. ఆనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మ నిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఏ సాధనైనా చదువైనా శాస్త్రాలు చదవాలన్నా ఒక ఆచార్యుని కృపతో కనుక చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దేనికైనా ఏ పనికైనా కూడా మనకి మార్గదర్శకుడు అనేవాళ్ళు అవసరం కదా. ఆచార్యుడు మనలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆచార్యుడు సాధకుడిని ఎలా తీర్చిదిద్దుతాడు అనేది అన్నమాచార్యుల వారు ఒక మంచి కీర్తనగా రచించారు. జ్ఞానయజ్ఞమీదతి మోక్ష సాధనం, జ్ఞానయజ్ఞమీదతి మోక్ష సాధనం, నానార్థములు నిన్నెక్కడపి మా గురుడు, జ్ఞానయజ్ఞమీదతి మోక్ష సాధనం, నానార్థములు నిన్నెక్కడపి మా గురుడు, జ్ఞానయజ్ఞమీదతి మోక్ష సాధనం. అలరి దేహమనేది త్యాగశాలలోన పరువై అజ్ఞానము పశువును బంధించి, అలరి దేహమనేది త్యాగశాలలోన పరువై అజ్ఞానము పశువును బంధించి, తలసి వైరాగ్యము కత్తుల కోసి కోసి వెళ్ళ జ్ఞానాగ్నిలో వేలిచి మాగుడు, తలసి వైరాగ్యము కత్తుల కోసి కోసి వెళ్ళ జ్ఞానాగ్నిలో వేలిచి మాగుడు, జ్ఞానయజ్ఞమేనకు మోక్ష సాధనం. దేహం అనే మన యాగశాలలో అజ్ఞానం అనే పశువుని బంధించి దాన్ని కత్తులతో కోసి కోసి వైరాగ్యపు కత్తులతో కోసారట. కోసిన తర్వాత జ్ఞానాగ్నిలో వేయించారట. మనము సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా ముందు సరళీస్వరాలు, ఘంట స్వరాలు, ఘాటు స్వరాలు అవన్నీ బాగా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బేస్ గట్టిగా పడుతుంది. మనకి తర్వాత చక్కటి జ్ఞానం అనేది సంపాదించుకోగలుగుతాం కదా. అలాగే తర్వాత మొక్కుచు వైష్ణవులనే ముని సభ కూడబెట్టి చొప్పుచు శ్రీపాద తీర్థం అనే సోమపానం నుంచి చక్కగా సంకీర్తన సామగానం సంకీర్తనం చేసి ఎక్కువతో యజ్ఞం చేయించేదో మా గురుడు. అలాగే తదీయ గురు ప్రసాదంకు పురోడాసం. పురోడాసం అంటే యజ్ఞం చేయగా మిగిలిన ప్రసాదం అన్నమాట. ఆ ప్రసాదం ఇచ్చి పొదదీర ద్వయమను కుండలములు పెట్టారు. ద్వయం అనే కుండలాలంటే ఈ కుండలాలు దేనికి ఇదిగా చెప్తారంటే ద్వయమంత్రానికి ప్రతీకగా కుండలాలు పెట్టడం అని చెప్పారు ఈ కీర్తనలో. ఈ ద్వయమంత్రం అనేది శ్రీమన్నారాయణ చరమో శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. ఆ ద్వయమంత్రాన్ని చెప్తున్నారు అన్నమాట. ఇలా ఆచార్యుడు మనని చక్కదిద్దిన తర్వాత మనం దీక్షతో సాధన చేసిన తర్వాత ఈ పద్ధతి ఎలా ఉంటుందో ఇంకొక కీర్తనలో ఉపదేశించారు ఆయన.
పరమ యోగీశ్వరుడు పద్ధతి. పరమ యోగీశ్వరుల పద్ధతి అది ఏమిటి? ఆ పద్ధతి మొదల ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత మన అందరికీ తెలుసు, ప్రతి జీవిలోనూ, ఈ సృష్టిలోనూ ప్రతి జీవిలోనూ పరమాత్ముడు అంతర్యామిగా ఉంటాడు. మన హృదయంలో ఉన్న హరిని తెలుసుకోవడం రెండోది. తర్వాత మృదుటైన ఇంద్రియాలని ముడిసిపట్టుకోవడం. ఇంద్రియాలు ఉంటాయి కదా, ఇవి మన వ్యతిరేకి స్వారీ చేస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవటమే ఒక పెద్ద సాధనం. తర్వాత మనలో కోరికలు ఉడుకుతాడు. ఇందాక అనుకున్నాం కదా, కోరికలు ఒకదాని తర్వాత ప్రశ్నే ఉంటాయి. ఆ కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత పుణ్యం మనం పుణ్యం కానీ ఫలం కానీ భగవద్గీతలో కూడా చెప్పారు శ్రీకృష్ణుడు, మీరు కార్యాన్ని చెయ్యండి కానీ దాని పుణ్యఫలం నాకు వదిలేయండి అన్నారు. అలాగా పుణ్యఫలములు దైవం కోసం కూడా నిరంతరం, ఇందాక అనుకున్నాం కదా, నిరంతరం ధ్యాన యోగపరుడు అవ్వాలి. మధ్య మధ్యలో ఆచార్యుడి సేవ కూడా చేయాలి. మీరంతా మళ్ళీ మీ గురువు గారి సేవలు కూడా చేయాలి. మరి చేస్తేనే మీకు మంచి విద్య అనేది వచ్చేది. ఇంకా మూడవ అంకం, భగవంతుడే నన్ను రక్షిస్తాడు అనే అపారమైన నమ్మకం. శ్రద్ధాభక్తులతో భగవత్ సేవ చేయడం, అది మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు. ఏదైనా సరే భగవంతుడికి చేసేది ఏదైనా సరే, చిన్నదైనా సేవే. ఒక పూలు కట్టి పడి వేస్తాం, అసలు భగవంతుడికి పూలు వేయడమే ఒక సేవ. లేదా పూలు కట్టండి, పూలు కడితే అది కూడా ఒక సేవే. ఒక దీపం వెలిగించండి, అదొక సేవ. అట్లా భగవంతుడికి సేవ చేయడం. మనం ఎంత భక్తిగా చేస్తే అంత పరమాత్ముడు మనకి, భక్తి కొలది వాడే పరమాత్ముడు అన్నారు అన్నమాచార్య వారు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు, ముక్తి కానేచు భక్తి పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు. పట్టిన వారి చేపిట్ట పరమాత్ముడు, బండ బయటి ధరము పరమాత్ముడు. పట్టిన వారి చేపిట్ట పరమాత్ముడు, బండ బయటి ధరము పరమాత్ముడు. పంట పగటి వెలుగు పరమాత్ముడు, పంట పగటి వెలుగు పరమాత్ముడు. ఎట్టయ్యకుటనే ఉన్నాడిదే ఈ పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు. పలుకులలోని తేట పరమాత్ముడు, పలుకులలోని తేట పరమాత్ముడు,
భక్తి కొలది వాడే భగవా పలుకులలోని తేట అంటే మన పలుకు మనం మాట్లాడేది చక్కగా అందరికీ ఒక అంటే ఈ అమ్మాయి మాట్లాడుతుంటే ఈ అబ్బాయి మాట్లాడుతుంటే అన్నింటిగా ఉండాలి కానీ హార్ష్గా మాట్లాడడం అట్లాంటివన్నీ మనం చేయాలి. పలుకులలోని తేట, ఆ తేట కావాలంటే అది భగవంతుడికి ఇష్టమైంది. ఇందాక అనుకున్నాం కదా భగవంతుడికి ఇష్టమైన పనులు చేయాలి అని. ఇట్లా అపారమైన భక్తితోటి మోక్షం పొందిన వారు అంబరీషుడు, రుక్మాంగదుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇత్యాదులు ఎవరో ఉన్నారు. అంతేందుకు మన త్యాగరాజాది వాగ్గేయకారులు అందరూ కూడా వారి వారి ఇష్ట దైవాన్ని శరణాగతి చేసి వాడు మోక్షం పొందలేదా? ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవాలి, శరణాగతి చేయాలన్నాం. ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? అందరూ తెలుసుకోవచ్చా? దీనికి ఏమైనా కులం, మతం, జాతి ఏమైనా ఉన్నాయా అని అంటే దానికి కూడా అన్నమాచార్యుల వారు ఒక కీర్తన రాశారు. ఏ కులజుడైననేమి ఎవడైననేమి, ఏ కులజుడైననేమి ఎవడైననేమి, ఆగడనాగడే హరినెరిగినవాడు, ఆగడనాగడే హరినెరిగినవాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి, ఏ కులజుడైననేమి ఎవడైననేమి, పరగిన సత్య సంపన్నుడైన వాడు, పరనింద సేన పరుడు కానివాడు, అరుదైన భూత దయానిధి అగువాడి, పరులు కానియని భావించువాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి, ఏ కులజుడైననేమి ఎవడైననేమి. సత్య సంపన్నులై ఉండాలి, పరనింద చేయకూడదు, భూతదయ ఉండాలి. అన్ని జీవుల అన్నింటిలోనూ ఆత్మ ఒకటే అనే ఒక ఇది తెలుసుకొని భూత దయ ఉండాలి. పరులు కాని అంటే అందరూ వాళ్ళు నాలాంటి వాళ్ళే కదా. నేను ఎలా భగవంతుడి చేత సృష్టించబడ్డాను, వాళ్ళు మనలాగే సృష్టించబడ్డారు. అందుకని నేను ఏమి వాళ్ళని ఏమి చేసేంత కార్పణ్యంతో ఖర్చుతో చేయాల్సిన అవసరం అసలు భక్తే లేదు. అలా పరుడు తానే అని భావించేవాడు, ధర్మ తత్పర బుద్ధి తగిలినవాడు, జగతిపై హితముగా చెల్లించినవాడు, తెగి సకలమునాత్మ అన్ని బంధాలు తెంపుకొని ఆత్మని తెలుసుకున్నవాడే ఏ కులజుడైననేమి ఎవడైననేమి అని చెప్తున్నారు. ఇక 4వ అంకం భగవంతుని పట్ల నిరంతర తపన, ఆరాధన, ప్రేమ కలిగి ఉండటం. ఇది మనకి వైష్ణవంలో ఇంకొక ఇది ఉంది, నైత్యానుసంధానం. ఏమిటంటే భక్తుడు తనని తను తక్కువ చేసుకుని నేను ఇంత పాపాత్ముడిని ఇంత ఇదై ఉన్నా కూడా నువ్వు నన్ను కాపాడుతున్నావు, అది ఎట్లాగా అని ఒక ఆయన పట్ల ప్రేమతోటి, ఆరాధనతోటి, కృతజ్ఞతతోటి ఉండేవాడు. దీనికి ఉదాహరణగా ఒక చక్కని సంకీర్తన వరము రాగంలో, హీనుడైన నన్ను తెచ్చి ఇంతగా మన్నించితివి, హీనుడైన నన్ను తెచ్చి ఇంతగా మన్నించితివి, దానవారి నీవు చేసి తగవిట్టిదయ్యా, దానవారి నీవు చేసి తగవిట్టిదయ్యా, హీనుడైన నన్ను తెచ్చి ఇంతగా మన్నించితివి, దానవారి నీవు చేసి తగవిట్టిదయ్యా. విరతి పొందిన
ధరణిని ఎప్పుడైనా తపసిని గాని ఆరుదుగా గెంటులేని ఆచారవంతుడగాను ఆరుదుగా గెంటులేని ఆచారవంతుడగాను అది నీ కరుణ నాపై అంటుడెట్టయ్యా అది నీ కరుణ నాపై అంటుడెట్టయ్యా నన్ను తెచ్చి ఇంతగా మన్నించితివి దానవారిని చేసి తగబెట్టిదయ్యా దానవారిని చేసి తగబెట్టిదయ్యా నీవుడైన నన్ను తెచ్చి ఇంతగా మన్నించితివి చేముంచి ఇందరిలోన జితేంద్రియుడగాను భూవెల్ల దానమిచ్చిన ధన్యుడగాను చేముంచి ఇందరిలోన జితేంద్రియుడగాను భూవెల్ల దానమిచ్చిన ధన్యుడగాను తోమటి కర్మాలు చేసి ఉదగెక్కేవాడగాను తోమటి కర్మాలు చేసి ఉదగెక్కేవాడగాను ఏమిటికి కాచివు ఏమిటికి కాచివు ఇది సౌమ్యమయ్యా ఏమిటికి కాచివు ఇది సౌమ్యమయ్యా నీవుడైన నన్ను తెచ్చి ఇంతగా మన్నించితివి వివరించి తెలిసిన విజ్ఞానిని చూడగాను కవిని నీ భక్తిగల ధన్యుడగాను వివరించి తెలిసిన విజ్ఞానిని చూడగాను కవిని నీ భక్తిగల ధన్యుడగాను భావసాగరములోని ప్రాణి మాత్రమే భావసాగరములోని ప్రాణి మాత్రమే ఇవల శ్రీ వెంకటేశ భావసాగరములోని ప్రాణి మాత్రమే ఇవల శ్రీ వెంకటేశ ఎట్టేలిపోయ్యా నీవుడైన నన్ను తెచ్చి ఇంతగా మన్నించితివి దానవారిని చేసి తగబెట్టిదయ్యా దానవారిని చేసి తగబెట్టిదయ్యా నీవుడైన నన్ను తెచ్చి ఇంతగా మన్నించితివి ఇంకొక అద్భుతమైన కీర్తనలు అన్నమాచార్య వారు అంటే స్వామిని ఎంత చూసినా మనకి తనివి తీరదు, ఆయనకి ఎంత సేవ చేసినా తనివి తీరదు, ఎన్ని నమస్కారాలు పెట్టినా తనివి తీరదు. అందుకే అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ అన్నారు కదా. జగన్మోహనాకార, ఆయన జగన్మోహనుడండి. ఆయన చతురుడవు, పురుషోత్తముడవు.
వెగటు నా సోదం ఏంటి, నా సోదం ఏంటి ఇలాగా, ఇది నా వెళితే నీ వెళితే ఏంటిది అసలు నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు. ఎన్ని మాటలు నిన్ను సేవించినా కూడా నా కన్నులు తనియట్లేదు, అంటే తనివి తీరట్లేదు కన్నులకి. నీ కథామృతం విని విని ఎన్నిసార్లు విన్నా కూడా నా చెవులు తనియట్లేదు. నిన్ను సన్నిధిలో నిల్చొని నిన్ను నృతించినా కూడా ఈ జిహ్వ అనేది చూస్తారా, అది సాటిస్ఫై అవ్వట్లేదు. విన్న కన్నది కాదు, ఇది నా వెళితా నీ వెళితా అని అడుగుతున్నాడు అన్నమాచార్య. కడగి నీ ప్రసాదం ఎన్నిసార్లు తీసుకున్నా కూడా, మనకి కొండపైన ఎన్నిసార్లు ప్రసాదం వచ్చినా ఆహా ప్రసాదం వచ్చిందని తింటామా లేదా? కడగి నీ ప్రసాదమే కొని కాయము తెలియదు, మన దేహం తృప్తి పడదు. నీ ప్రదక్షిణాలు ఎన్నిసార్లు చేసినా పాదములు మనకి, అది కూడా ఎన్నిసార్లు ఇప్పుడు కొండకి నడిచి వెళ్తూ ఉంటాం కదా, నడిచి వెళ్తున్నప్పుడల్లా బా ఇంకా నడిచేలా చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసి అనుకుంటాం, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నడిచేద్దామా అనిపిస్తుంది. అలాగా ఎన్నిసార్లు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా మనకి ఆ పాదాల నొప్పులు అవి ఏమీ గుర్తురావు, పాదాలు తెలియవు. చెలగి నిన్ను నేను పూజించి చేతులు ధన్యం. నీ సింగారం, ఆయన ఎంత ఎంత బ్రహ్మాండమైన సింగారం చేస్తారంటే ఆయన సింగారం తలిచి కూడా చిత్తం ఆయన ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మనం ఇంకోసారి చూసిన కొద్దీ కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటారు. ఆ వెంకటగిరీశ్వరుడు ఆత్మలను మోహింపజేశాడు, ఆత్మలో నన్ను మోహింపజేశావు, ఇది నీ వెలిదా నా వెలిదా అంటున్నారు. ఎంత గొప్ప కీర్తన చూడండి. భగవంతుడిని అంటే ఏ కార్యం చేసినా భగవంతుడిని తలుచుకొని చేయాలి అని చెప్తున్నాం కదా, కానీ అసలు మనం ఏ కార్యమైనా భగవంతుడిని తలుచుకోకుండా చేస్తున్నామా? అసలు ఎవ్వరి పేర పిలుతూ ఇలా పుట్టిన జీవుల, ఎవ్వరి పేర పిలుతూ ఇలా పుట్టిన జీవుల, నవ్వుతూ మాస నక్షత్ర నామమురా, ఎవ్వరి పేర పిలుతూ ఇలా పుట్టిన జీవుల, నవ్వుతూ మాస నక్షత్ర నామమురా, అవ్వన యవ్వని కేశవాని నామములే, అవ్వన యవ్వని కేశవాని నామములే, రమ్మన రచయింతు ఆతడే బ్రహ్మణ్య దైవం ఆదిమూలవాడు, ఆతని మానుట అవిధి పూర్వతము, ఆతడే బ్రహ్మణ్య దైవం ఆదిమూలమైనవాడు. మనము పిల్లల పేర్లు పాఠశాల చేద్దామంటే దానిలో మాసనామం, నక్షత్రనామం, వ్యావహారిక నామం. వ్యావహారిక నామాలు ఇప్పుడంతా చాలా మారిపోయినాయి, కానీ మాసనామం మాత్రం తప్పనిసరిగా అది ఏ మాసానికి భగవంతుడి పేరు ఉంది కాబట్టి అదే పెడతారు. ఈ పేర్లు పెట్టడం విషయానికి వస్తే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాం. అజామిళుడు ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేదాంగాలన్నీ నేర్చుకుని కూడా చివరికి ఒక కడజాతి స్త్రీ మాయలో పడి ఆమె ద్వారా ఒక కొడుకుని కానీ ఆ కొడుకు అంటే ఈయనకి చాలా ఇష్టం అన్నమాట, చాలా ప్రేమ. అతనికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. నారాయణ అని పేరు పెట్టుకొని ఇంకా ఎప్పుడూ కొడుకునే ఎప్పుడు నారాయణ 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 అని పిలుస్తూనే ఉన్నాడు. ఆయన చివరికి చనిపోయేటప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ చనిపోయాడు. చనిపోతే యమదూతలు వచ్చేటప్పటికి వాళ్ళని పక్క ఎదురసి మమ్మల్ని విష్ణువు పంపించాడు. ఎందుకంటే నారాయణ అని నారాయణ నామం పలుకుతే చాలు, అది ఏ ఉద్దేశంతో నువ్వు అన్నా సరే, ఏ ఉద్దేశంతో నువ్వు నీ కొడుకుని పిలిచావు, నన్ను పిలవాలి అయినా సరే, ఆ నామం అనేది భగవంతుడి నామం స్మరించడం అనేది అంత ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే ఈ రోజులో భగవంతుడి నామాలే పేర్లుగా పెట్టేవాడు పిల్లలకి. ఇప్పుడు చాలా మారిపోయినాయి అనుకోండి. తర్వాత మనకి ఆచమనాలు తీసుకున్నప్పుడు ఎవరి పేర్లు చెప్తాము? కేశవాయ మహా, నారాయణ మహా, మాధవాయ మహా, ఆయన పేర్లే కదా.
తర్వాత చచ్చిపోయే వాళ్ళకు కూడా చెవిలో నారాయణ మంత్రం నారాయణ నారాయణ అంటే చచ్చిపోయే వాళ్ళకు కూడా నారాయణుడే గతి. సన్యాసం తీసుకున్న వాళ్ళకు కూడా నారాయణ. తర్వాత పితృదేవతలకి కార్యాలు చేసేటప్పుడు కూడా సంకల్పం ఎవరి పేరు మీద పెడతారు? భగవంతుడి పేరు మీదే పెడతారు. అందుకని ఇవి ఏంటంటే మనం ఆయన పేరు తలుచుకోకుండా చేయని కార్యం అంటూ ఏమీ ఉండదు. ఇంకా 5వ అంకం ఆత్మసమర్పణం. గోపికలు తమ ఆత్మను మనస్సును కృష్ణుడికి అంకితం చేశారు. వారిది పరమభక్తి, మధుర భక్తి అంటారు. ఆత్మసమర్పణం ఇక చివరి అంకం శరణాగతి చేశామనే అహంకారం లేకుండా ఉండాలని చెప్పాం కదా. దీనికి ఒక ఇది మన తిరుమలకు సంబంధించింది. తొండమాన్ చక్రవర్తి రోజు కింద నుంచి నడిచి వెళ్ళి కొండ మీదకి ఫస్ట్ తొలి పూజ ఆయన చేసేవారు బంగారు పుష్పాలతో. చేస్తుంటే ఆయన నేను తొలి పూజ చేస్తున్న బంగారు పుష్పాలు బాగుంది, మంచిగా చేస్తున్నాడు, కింద నుంచి నడిచి వెళ్తున్నాడు, చేస్తున్నాడు, అన్నీ బాగుంది. కానీ ఆ అహంకారం నేనే కదా చేస్తున్నాను, బంగారు పుష్పాలతో చేస్తున్నానని ఒక అహంకారం ఉండిపోయింది. అది తీయాలి కదా మరి స్వామి. అందుకని ఏం చేశాడు, ఒకరోజు ఆయన పూజ చేయడానికి వెళ్ళేటప్పటికి స్వామి పాదాల దగ్గర మట్టి పూలు కనపడేటప్పటికి ఇదేమిటి, ఈ పూలు ఎక్కడి నుంచి వచ్చాయి, నాకంటే ముందే ఎవరు చేశారని భటుల్ని పిలిచి అడిగాట. అడిగితే ఎవరు రాలేదన్నారు. రాజా మహారాజా మీరే వచ్చారు ఇప్పుడు అని అంటే, సరే ఏమిటిది, ఎవరు, అలా 2-3 రోజులు జరిగేటప్పటికి ఎవరు ఇది వేస్తున్నారు అని చెప్పి ఆయన ఆ కొండ నుంచి దిగుతూ అలా దారిలో అలా చూసుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉంటే ఒక చోట కురువనమ్మి, ఆ కురువనమ్మి కుండలు చేసుకునేవాడు. ఆయన ఒక చెక్క విగ్రహం వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని రోజు మట్టి ఇది చేసినప్పుడు దాంతో ఫస్ట్ మట్టితో పూలు చేసి ఆ పూలతో వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తారు. అది భక్తితో పూజించేటప్పటికి అవి అక్కడ కనపడ్డాయి. దాంతో ఆయనకి తెలుసుకున్నప్పుడు, ఓహో నేను ఇలా అహంకరించాను కాబట్టి స్వామి నాకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాడు అని చెప్పి, అలాగా నీవే గతి అని పూర్తి శరణాగతి చేయటం. అదేంటి, దానికి ఉదాహరణడు గజేంద్ర మోక్షంలో నీవే తప్ప ఇతర పరం పెరుగుగా అని గజేంద్రుడు ఆక్రోశించగానే పరుగున వచ్చి కాపాడాడు కదా. అలాగే ద్రౌపది తనని కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాలు మాని కృష్ణ నీవే దిక్కు అని చేతులు ఎత్తేటప్పటికి అప్పుడు ఇమ్మీడియట్గా వచ్చి కాపాడాడు. ఆ నమ్మకం, పూర్తి నమ్మకం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడే వెంటనే స్వామి వచ్చి కాపాడతాడు. ఈ రామాయణంలో ఇంద్రజిత్తు హనుమంతుడి పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఏమైంది, ఈ ఆంజనేయ స్వామి కదలలేకుండా అయిపోయాడు. అయిపోయేటప్పటికి వీళ్ళు మరి తీసుకెళ్ళచ్చు కదా, అలాగా మళ్ళీ నమ్మకం లేదు, తాళ్ళతో కట్టి మళ్ళీ తీసుకెళ్ళారు. తాళ్ళతో కట్టి తీసుకెళ్ళారు రాక్షసులు. అంటే మరి ఏంటి, బ్రహ్మాస్త్రం మీద నమ్మకం లేనట్టేగా, మరి బ్రహ్మాస్త్రాన్ని నమ్మినట్టు కాదుగా. అందుకని ఏమైంది, ఇంకా 2 వ్యర్థం అయిపోయింది. ఇలాగా రకరకాల మనకి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు అవి చూడొచ్చు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని పూర్తి శరణాగతి చేయాలి. ఇంకా లాస్ట్గా ఒక కీర్తన పాడేసి దాంతో ఎండ్ చేస్తున్నాం. రక్షించుకొను
తస్మాత్ కారుణ్యం నాగైన రక్ష రక్ష జనార్దన అని శరణాగతి వేడుకుందాం. సెలవు.